హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మీకోసం ఒక సరికొత్త చిన్న కథను తీసుకువచ్చాను. ఈ కథ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉన్న తన ఫోన్ వైపు అలానే చూస్తూ ఉంది మానసి. ఎందుకో ఆ ఫోన్ కాల్ ఆమెకి లిఫ్ట్ చేయాలి అని అనిపించలేదు. లిఫ్ట్ చేస్తే అవతల ఉన్న వ్యక్తి ఏం చెప్తారో తనకి బాగా తెలుసు. ఆ మాటలు వినాలి అని ఆమెకు అస్సలు అనిపించడం లేదు. బయటపడుతున్న వర్షం వైపు చూస్తూ ఉన్న ఆమె మనసులో కొన్ని మాటలు పదే పదే వినిపిస్తూ ఉన్నాయి. నువ్వెందుకు పనికిరావు, ఏదో అందంగా ఉంటావు అని నీ వెంట పడడమే తప్ప నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ గురించి కానీ నా గురించి ఆలోచించవా? ఇప్పుడు మీ తమ్ముడు చెల్లి చదువుకుని కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారా? నువ్వు ఎవరు లేని అనాథవి అయినా మా కుటుంబానికి ఏమాత్రం సరిపోకపోయినా సరే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. నీకు ఒక జీవితాన్ని ఇస్తాను అంటున్నాను. అర్థం చేసుకోవేంటి? చక్కగా నన్ను పెళ్లి చేసుకుని నాతో నా ఇంటికి వచ్చి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ మా అమ్మా నాన్నలకి సేవ చేసుకుంటూ హాయిగా బ్రతకకుండా తమ్ముడు చెల్లి వాళ్ళ జీవితాలు వాళ్ళ చదువులు అంటూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నదే కాకుండా నిన్ను ప్రేమించిన పాపానికి నా జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు ఎన్ని చెప్పినా సరే నాతో నీ పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మాత్రమే నాతో వస్తావు. మీ తమ్ముడు చెల్లెళ్ళు రారు. వాళ్ళని ఏదైనా అనాథ హాస్టల్స్ ఉంటాయి కదా, వాటిలో పడేయి అని తను ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్ తనతో చెప్తున్న మాటలే పదే పదే గుర్తు వస్తూ ఉంటే గుండెల్లో గుణపాలు దిగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. 2 సంవత్సరాల క్రితమే తన తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడంతో తనకన్నా చిన్నవాళ్ళు అయిన తన తమ్ముడు చెల్లెలు బాధ్యతను తను తీసుకుంది మానసి. వాళ్ళ జీవితాలకి అందమైన బాట వేయడం కోసం తన చదువుని మధ్యలోనే ఆపేసి ఏదో హాలిడేస్ టైంలో ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్స్ ఆధారంగా ఒక చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ తన తమ్ముడు చెల్లిని చదివిస్తూ ఉంది. చదువుకున్న రోజుల్లోనే ప్రశాంత్ పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తమ 3 సంవత్సరాల ప్రేమని 3 మాటల్లో తుంచేసి తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. అప్పటినుంచి ఆ మాటలను గురించి అలా ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న అతనితో తన జీవితం ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఆమె భరించలేకపోతుంది. అప్పుడే ఆగిన తన ఫోన్ మళ్ళీ రింగ్ అవడం మొదలుపెట్టింది. 2 గంటల నుంచి అతను కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉన్నాడు. తన తప్పు తెలుసుకున్నాడేమో. నా బాధ్యతలో తను భాగం పంచుకోకపోయినా పర్వాలేదు, కనీసం తోడుగా ఉంటూ ప్రోత్సాహిస్తే చాలు అని మనసులో అనుకుని ఏదో మూల అతను మంచివాడే, తనని అర్థం చేసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు అన్న ఆలోచనతో ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె. ఎన్నిసార్లు కాల్ చేయాలి? 2 గంటల నుంచి ఆగకుండా కాల్స్ చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయవేంటి? కొంచెం అసహనంగా వినిపించింది ప్రశాంత్ వాయిస్. పనిలో ఉన్నాను, చూసుకోలేదు. ఫోన్ సైలెంట్లో ఉంది. నిర్లిప్తంగా చెప్పింది మానసి. అలా అబద్ధం ఎందుకు? నువ్వు అన్న మాటలకి నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయడం లేదు అని నిజం చెప్పొచ్చు కదా. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వే కాదు, నేను కూడా హర్ట్ అయ్యాను. నిజమే, నీ తమ్ముడు చెల్లికి నువ్వు తప్ప ఎవరూ లేరు. వాళ్ళ బాధ్యత నువ్వే చూసుకోవాలి. నిన్ను అన్ని మాటలు అనేసి వచ్చిన తర్వాత నేను చాలా ఆలోచించాను. ఆ తర్వాతే నాకు ఈ విషయం అర్థమైంది. దానితో మా అమ్మ నాన్నని కన్విన్స్ చేశాను. వాళ్ళు కూడా దీనికి ఒప్పుకుంటున్నారు. నువ్వు నీ వర్క్ చేసుకుంటూనే నీ వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు. వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలి అనుకుంటున్నారో అంతవరకు చదివించుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తున్న ప్రశాంత్ మాటలకి ఒక్కసారిగా పొంగిపోయింది ఆమె. నిజంగానా ప్రశాంత్ అని మెరిసిపోతూ ఉన్న కళ్ళతో ఆమె అడగడంతో అవును, నిజంగానే నేను దీనికి ఒప్పుకుంటున్నాను. కానీ ఇలా మేము ఒప్పుకోవాలి అంటే నువ్వు ఒక చిన్న సహాయం మాకు చేయాలి. అది కూడా మా కోసం కాదు, నీ కోసమే, నీ భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం అన్నాడు అతను. ఆ మాటతో మానసి నొసలు ముడిపడ్డాయి. ఏ సహాయం అని ఆమె అనుమానంగానే అడిగింది. అది పెద్ద హెల్ప్ ఏమీ కాదు, చాలా చిన్నది. జస్ట్ ఇప్పుడు మీరు ఉంటున్న ఆ ఇంటికి, అలాగే సిటీలో మీకు ఉన్న ఆ ల్యాండ్కి నీ పేరు మీద మారుస్తూ వాటికి తమకి ఎటువంటి సంబంధం లేదు అని, అవి కేవలం నీకు మాత్రమే చెందుతాయి అని,
మీ తమ్ముడు చెల్లెలు ఎన్వన్సీ మీద సంతకాలు చేయాలి. మరొక్కసారి చెప్తున్నాను, క్లియర్గా విను. ఆ ఆస్తులు కట్నం కింద నా పేరు మీదకి రాయించమనడం లేదు, నీ పేరు మీద రాయించుకోమంటున్నాను. నీకు ఒక్కదానికే దాని మీద అధికారం తీసుకోమంటున్నాను అంటూ నొక్కి చెప్పాడు ప్రశాంత్. ఆ మాటకి విరక్తిగా నవ్వుకుంది మానసి. నా తమ్ముడు చెల్లిని చూసుకోవడం కోసం ఆస్తులు నా పేరు మీద రాయించుకోవాలి, అలా అయితేనే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, చాలా బాగుంది అని ఆమె అనడంతో, నువ్వు చూసుకోవడం అని ఎందుకు అనుకుంటున్నావు మానసి? పెళ్లి జరిగిన తర్వాత నీ బాధ్యత నా మీద పడుతుంది కదా. ఒక రకంగా చెప్పాలి అంటే పెళ్లి తర్వాత నీ సంపాదన కూడా నువ్వు నాకే ఇవ్వాలి. అలాంటిది అటువంటి కండిషన్ ఏమీ పెట్టకుండా నువ్వు సంపాదించిన డబ్బులు మీ వాళ్ళకి ఖర్చు పెట్టుకో అని చెప్తున్నాను కదా. సో నేను ఇంత ఆలోచించి త్యాగం చేస్తున్నప్పుడు నువ్వు ఒక చిన్న సంతకం తీసుకోలేవా? తనేదో త్యాగమూర్తిలాగా అడిగాడు అతను. ఇప్పుడే పెళ్లి చేసుకున్న తర్వాత తన జీతం నాది అని అంటున్నాడు. రేపు ఆ పెళ్లి కాస్త అయిపోయిన తర్వాత నీ పేరు మీద ఉన్న ఆస్తులు కూడా నావి అంటాడు. అవి సొంతం చేసుకుని నా చెల్లెల్ని తమ్ముని రోడ్డు మీదకి వదిలేస్తాడు. కుదిరితే నన్ను కూడా వదిలేస్తాడు. ఇలాంటి వాడిని నమ్మి ఇప్పటికే తప్పు చేశాను, ఇంకా తప్పు చేయదలుచుకోలేదు అని మనసులో అనుకున్న ఆమె, సో సారీ ప్రశాంత్, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు కొంచెం టైం కావాలి, అందులోనూ నీలాంటి స్వార్థపరుణ్ణి అసలే చేసుకోవాలని లేదు, దయచేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. తల్లిదండ్రులు, పెద్ద కుటుంబం ఉన్న అమ్మాయిని, మీ కుటుంబానికి సరితూగే అమ్మాయిని, ముఖ్యంగా నాలాంటి బాధ్యతలు, బరువులు ఏమీ లేని అమ్మాయిని, తన సంపాదన మొత్తం తెచ్చి నీ చేతిలో పోసే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని నువ్వు నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా భార్యాబిడ్డలతో జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళికి పిలవడం మర్చిపోకు, గుర్తుంటే తప్పకుండా పిలువు, ఎన్ని పనులున్నా సరే మిస్ అవ్వకుండా వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది మానసి. ఆ తర్వాత అతని నుంచి ఫోన్ వస్తుంది అని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ వచ్చినా కూడా పొరపాటున కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేసే ఆలోచన ఆమెకి లేదు. అప్పటికి గంట నుండి వర్షం పడుతుంది. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడం, పైగా కస్టమర్లు కూడా పెద్దగా రాకపోవడంతో స్టాఫ్ అందరూ ఎప్పుడో ఇళ్లకు వెళ్ళిపోయారు. తను ఒక్కతే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. తమ్ముడు చెల్లెల్ని ఒక మంచి కాలేజీలో చేర్పించి అక్కడే ఉన్న హాస్టల్స్లో వాళ్ళని వేయడంతో ఇంట్లో తను తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. ఇంటికి వెళ్ళినా కూడా తను ఒంటరిగానే ఉండాలి కాబట్టి వెళ్ళాలి అని అనిపించక అక్కడే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అలా ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న ఆమె దృష్టిని ఎవరో కింద పడిన శబ్దం స్పృహలోకి తీసుకువచ్చింది. దానితో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి తమ పార్లర్ ముందు ఎవరో ఒక వ్యక్తి కింద పడి కనిపించాడు. అతన్ని చూసి కంగారుగా ఎవరితను అని అనుకుంటూ పక్కనే ఉన్న గొడుగు తీసుకుని అది వేసుకుని బయటికి పరుగుపెట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసింది. తెల్లని మేని ఛాయతో అచ్చం సినిమా హీరోలా ఉన్న అతన్ని ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. అతని మొహం ఎర్రగా మారగా అతని కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది. అతని పెదవులు పింకిష్ కలర్లోకి మారిపోతూ ఉన్నాయి. అతనికి ఏదో జరుగుతుంది అని అర్థమైనా ఆమె నిశ్చితంగా అతని పరిశీలించగా అతని భుజం దగ్గర ఏదో కత్తిగాటు దిగినట్లు గాయం అవ్వగా దాని నుండి రక్తం కారుతూ కనిపించింది. ఓ మై గాడ్, బ్లీడింగ్ అవుతుంది అని అంటూ మెల్లిగా అతన్ని పైకి లేపుతూ అతని మరొక చేతిని తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా పార్లర్ లోపలికి తీసుకుని వెళ్ళింది. అలా వెళ్ళేటప్పుడు ఆమె భుజం మీద అతని చెయ్యి గట్టిగా బిగుసుకుంది. ఆ స్పర్శ ఏదో తెలియని నెగిటివ్ వైబ్స్ని ఆమెలో కలిగించినా కూడా ప్రస్తుతం అతనికి సహాయం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న ఆమె అదేమీ పెద్దగా పట్టించుకోలేదు. పార్లర్ లోపలికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి ఒక 2 నిమిషాల తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో వచ్చి, కొంచెం షర్ట్ విప్పుతారా అంటూ అడిగింది. మత్తులో ఉన్న అతను అది పట్టించుకోలేదు. పాలరాతి శిల్పంలా ఉన్న ఆమె వైపు నుంచి తన చూపుని పక్కకు తిప్పుకుంటూ ఆమె వైపు చూడకుండా ఉండడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. అతని మొహంలో ఫీలింగ్స్ ఏమాత్రం గ్రహించని ఆమె బాగా తాగేసినట్లున్నాడు, చెప్పింది కూడా ఏమీ అర్థం కావడం లేదు అనుకుంటా అని అనుకుంటూ తనే అతని షర్ట్ బటన్స్ విప్పి మెల్లిగా ఆ చేతి నుండి ఆ షర్ట్ని తొలగించి పక్కన వేసింది. అలా షర్ట్ విప్పగానే కండలు తిరిగిన అతని శరీర ఆకృతి కనువిందుగా కనిపిస్తూ ఉంది ఆమెకి.
ఒక్క క్షణం అలా అతన్ని చూసి స్టన్ అయిన ఆమె, ఎంత బాగున్నాడు వీడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె వైపు దొంగ చూపులు చూస్తూ ఉన్న అతను ఆమె అలా చూస్తూ ఉండడంతో చిన్నగా గొంతు సవరించుకున్నాడు. దానితో సృహలోకి వచ్చి తన ఆలోచనకి తనని తానే తిట్టుకుంటూ, ఏం చేస్తున్నావే నువ్వు? పరాయి మగవాడి గురించి అలాగా ఆలోచించడమేమిటి? అసలు బుద్ధి లేదా నీకు? అని తనను తాను తిట్టుకుని, సారీ అంటూ అతని గాయాన్ని క్లీన్ చేసి ఆ గాయానికి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టింది. వర్షం గట్టిగా పడుతున్నట్లుంది. మీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తారా? నా దగ్గర ఫోన్ ఉంది అంటూ అడిగింది ఆమె. అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అసలు అతను నోరు విప్పడం లేదు. ఎందుకో అతను చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఆమెకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకోండి, వర్షం తగ్గాక వెళ్ళవచ్చు అని చెప్పి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని వెనక్కి తిరిగిన ఆమె అక్కడ అతని బట్టల నుండి కారిన వాటర్ వలన తడి ఏర్పడడంతో ఆ తడి మీద కాలు వేసి జారి వెనక్కి అతని మీద పడిపోయింది. దానితో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు అతను. అదిరిపడి అతని వైపు చూసి, సారీ, కాలు జారింది అని ఆమె అంటూ పైకి లేవబోయింది ఆమె. కానీ అప్పటికే విరహ వేదనతో రగిలిపోతూ ఉన్న అతను ఆమెకి లెగిసే అవకాశం ఇవ్వలేదు. అలానే ఆమెను సోఫాలో పడుకోపెట్టి ఆమెపై చేరిపోయాడు. తనని అతను ఏం చేస్తున్నాడో అర్థం అవడంతో అతన్ని ప్రతిఘటిస్తూ ఉంది ఆమె. ఏం చేస్తున్నావు నువ్వు? నా మీద నుంచి లెగు! హలో మిస్టర్, నన్ను వదులు ప్లీజ్ అని అంటూ తన చేతులతో అతని ఛాతీ మీద కొడుతూ అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమె. కానీ ఆమె ప్రయత్నాలన్నీ ఆ రాక్షసుడి లాంటి అతని ముందు విఫలమయ్యాయి. ఆమె 2 చేతులని తన ఒక్క చేతితో పట్టుకుని పైకి ఎత్తి గట్టిగా కదలకుండా చేస్తూ వైల్డ్గా ఆమె పెదవులని కిస్ చేస్తూ తన మరొక చేతితో ఆమె డ్రెస్ లోపల నుంచి ఆమె ఎత్తైన పరువాలని తాకుతూ ఆ చేతిలో చక్కగా ఇమిడిపోయిన అందాలని గట్టిగా నలిపేస్తూ ఉన్నాడు. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి అర్థం కావడం లేదు. అతను తనకి దూరం జరపడం కోసం తన కాళ్ళు చేతులు ఉపయోగిస్తూనే ఉంది. కానీ వాటి వల్ల ప్రయోజనమే లేకుండా పోయింది. క్షణాలలోనే ఆమె శరీరంపై ఉన్న బట్టలు అన్నీ ఆమె నుంచి వేరయ్యాయి. నగ్నంగా ఉన్న ఆమె శరీరం అతనికి కనులు విందు చేస్తూ ఉంటే ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని తన నాలుకతో స్పృశిస్తూ కోరిక దాహం పెరిగిపోతూ ఉండగా ఒక్కసారిగా ఆమెలో చేరిపోయాడు. నొప్పికి అమ్మా అని అరిచిన ఆమె అరుపు అతనిలో వేగాన్ని పెంచింది. ఆగి ఆగి కలుస్తూ ఆమె శీలాన్ని దోచుకుని తన శరీరంలోని పెరిగిన వేడిని తగ్గించుకుని ఆమె మీద అలాగే పడి మత్తైన నిద్రలోకి జారిపోయాడు అతను. అతను చేస్తున్న దాడికి తట్టుకోలేక ఆమె స్పృహ తప్పి పడిపోయిన విషయం కూడా అతను గమనించనే లేదు. 2 రోజుల తర్వాత తన మీద ఎవరో పడి తనని బలవంతం చేస్తూ ఉండడంతో నో అంటూ అరుస్తూ ఉలిక్కిపడి నిద్రలేచి బెడ్ మీద కూర్చుంది మానసి. ఒక్క నిమిషం తనకి వచ్చింది కళ లేక నిజమా అన్నది ఆమెకి అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ ఉన్న ఆమె కళ్ళ ముందు అందంగా రెపరెపలాడుతూ కనిపించాయి వైట్ కలర్ కర్టెన్స్. వాటి వైపు విచిత్రంగా చూస్తూ, మా ఇంట్లో ఈ కర్టెన్స్ లేవే అని అనుకుంటూ ఒక్కసారి ఆ రూమ్ మొత్తం చూసిన ఆమెకి అది తన ఇల్లు కాదు, తన గది కాదు అని అర్థమైంది. ఓ మై గాడ్, ఇది నా ఇల్లు కాదు, మరి నేను ఎక్కడున్నాను అని ఆమె అనుకుంటూ ఉండగానే పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చి వణికిపోతూ ఆమె ముందు నిలబడింది ఒక మిడిల్ ఏజ్ ఆవిడ. ఆవిడని అయోమయంగా చూస్తూ, ఎవరు మీరు అంటూ అడిగింది మానసి. నమస్తే అమ్మా, నా పేరు వాణి, నేను ఇంట్లో మేడ్గా పనిచేస్తున్నాను. బాబుగారు మీ పర్సనల్ పనులు చేయడం కోసం ప్రత్యేకంగా నన్ను పనిలోకి తీసుకున్నారు అంటూ చెప్పింది ఆవిడ. బాబుగారా? ఎవరతను? నొసలు ముడివేసి అడిగింది మానసి. అదే అమ్మా, మహేంద్ర బాబు గారు అంటూ చెప్పింది ఆమె. మహేంద్ర బాబు గారా? ఆ పేరుతో నాకు ఎవరు తెలియదే, మరి ఎవరి మహేందర్ అని అనుకుని అసలు నేను ఎక్కడున్నాను అంటూ ఆమె అడగడంతో కొంచెం అయోమయంగా ఫీల్ అయ్యింది వాణి. అప్పుడే ఆ గది వైపు ఎవరో వస్తున్నట్లు షూ సౌండ్ వినిపించింది. అదుగో అమ్మా, బాబుగారు వస్తున్నారు, మీకేదైనా అవసరం ఉంటే పిలవండి అమ్మా అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా బయటికి వెళ్ళిపోయింది వాణి. దానితో వచ్చే ఆ బాబుగారి కోసం చూస్తూ ఉంది మానసి. 1 నిమిషం తర్వాత ఆ గదిలో అడుగుపెట్టాడు మహేందర్.
అతన్ని చూడగానే ఆమెకి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. అది నిజమే, నా కల కాదు అని అర్థమవడంతో ఆవేశంగా వెళ్ళి అతని చెంప మీద గట్టిగా కొట్టింది మానసి. ఆ వెంటనే బిలబిలామంటూ బయట నుండి ఒక 10 మంది బాడీగార్డ్స్ వచ్చి ఆమెని చుట్టుముట్టి తమ చేతిలో ఉన్న గన్స్ ఆమెకి గురిపెట్టారు. అది చూసిన ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. వారందరి వైపు సీరియస్గా చూస్తూ, ఇది నా పర్సనల్ బెడ్రూమ్, ఇక్కడికి మీకు అనుమతి లేదు అని తెలుసు కదా, ఎందుకొచ్చారు అంటూ చాలా కోపంగా అడిగాడు మహేందర్. సారీ సార్, మేడం మిమ్మల్ని కొట్టడంతో అని వాళ్ళు అనడంతో, ఇది మా పర్సనల్ మ్యాటర్, నేను చూసుకుంటాను, గెట్ లాస్ట్ అంటూ సీరియస్గా చెప్పాడు అతను. అతని మాటే శాసనంగా భావించేవాళ్ళు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఒక్క క్షణం ఆగిన తన గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడంతో అతని వైపు కోపంగా చూస్తూ, అసలు ఎవరు నువ్వు, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ అడిగింది ఆమె. ఐఎమ్ సో సారీ, ఆ రోజు నా వల్ల తప్పు జరిగింది, కానీ అది నేను కావాలని చేసిన తప్పు కాదు. నేను తాగే డ్రింక్స్లో ఎవరో సెక్సువల్ డ్రగ్స్ మిక్స్ చేయడం వలన ఆ తప్పు జరిగిపోయింది. అంతకీ మిమ్మల్ని ఏమీ చేయకూడదు అని నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ మీరు వచ్చి నా మీద పడడంతో ఇంకా నా కంట్రోల్ లూజ్ అయ్యింది. ఇది కావాలని నేను చేయకపోయినా తప్పైతే నా వల్లే జరిగింది, క్షమించండి అంటూ చెప్పాడు మహేందర్. క్షమించాలా? ఎంత ఈజీగా అన్నారు ఆ మాట. మీ ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోవచ్చు, కానీ ఆ తప్పు వలన నాశనం అయిపోయింది నా జీవితం. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటూ ఆవేశంగా ప్రశ్నించింది ఆమె. దానితో ఆలోచనలో పడ్డాడు అతను. అప్పుడే ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వచ్చి సార్ అంటూ డోర్ దగ్గర నుండే పిలిచింది వాణి. దానితో వెనక్కి తిరిగి చూసి అక్కడ వాణి ఉండడంతో, 2 డేస్ నుంచి స్పృహలో లేరు, ఇప్పుడే స్పృహలోకి వచ్చావు, చాలా నీరసంగా ఉండి ఉంటుంది, కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మహేందర్. తను అడిగిన ప్రశ్నకి ఏమీ సమాధానం చెప్పకుండా అతను అలా వెళ్ళిపోవడం చూసి చాలా కోపాన్ని తెప్పించింది మానసికి. అడిగేది మిమ్మల్నే, నాకు సమాధానం చెప్పి వెళ్ళండి అని వెనక నుంచే అరిచింది. కానీ మహేందర్ ఆ అరుపులకి ఆగలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. అది చూసి, మీరు ఎంత అరిచినా ఉపయోగం ఉండదమ్మా. మహీబాబు ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యారు అంటే పొరపాటున కూడా వెనక్కి తగ్గరు. ఆయన చెప్పింది జరిగి తీరాలి అంతే. మీరు అడిగిన ప్రశ్నకైనా మీకు సమాధానం దొరకాలి అంటే మీరు కొంచెం వెయిట్ చేయాలమ్మా. కానీ సార్ మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగానే చేస్తారు అంటూ చెప్పింది వాణి. దానితో కోపంగా ఆమె వైపు చూసి, అసలు నాకేం జరిగిందో, ఏం న్యాయం కావాలి అంటున్నానో నీకు తెలుసా అని ప్రశ్నించింది మానసి. తెలీదమ్మా అమాయకంగా చెప్పింది వాణి. మరి తెలియనప్పుడు మధ్యలోకి దూరి న్యాయం చేస్తారు, వెయిట్ చేయాలి అంటావేంటి అని కోపంగా అడిగింది మానసి. చిన్నగా నవ్వి, నాకు మీ గురించి, మీకు జరిగిన అన్యాయం గురించి తెలియదు, కానీ మా బాబుగారి గురించి తెలుసు కదమ్మా. ఆయన ఎవరికీ అన్యాయం చేయరు. బయట ప్రపంచం ఆయన్ని మాఫియా డాన్ అని పిలిచినా కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరికీ అపకారం చెయ్యని మనిషి ఆయన. అలాగే మీకు కూడా చెయ్యరు అన్న నమ్మకంతో చెప్పాను. 2 రోజుల క్రితం స్పృహలో లేని మిమ్మల్ని చేతుల్లోకి ఎత్తుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. ఆ క్షణం అతని భుజానికి ఉన్న గాయం రేగి రక్తం కారుతూ ఉన్నా కూడా ఆయన పట్టించుకోలేదు. ఈ 2 రోజులు దగ్గరుండి మిమ్మల్ని కంటి పాపలా చూసుకున్నారు. మీకు కొంచెం సెట్ అయ్యింది అని డాక్టర్ చెప్పిన తర్వాతే ఈ గది దాటి బయటికి వచ్చారు. ఆయన అంత కంటికి రెప్పలా మిమ్మల్ని చూసుకున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులమ్మా అని చెప్పి, త్వరగా ఫ్రెష్ అయ్యి జ్యూస్ తాగండమ్మా, లేట్ చేస్తే అయ్యగారికి నచ్చదు, కోపం వస్తుంది అని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాణి. దానితో ఆలోచనలో పడింది మానసి. ఆ రోజు మధ్యాహ్నం ఆ గదిలోకి వచ్చి అమ్మా అంటూ పిలిచింది వాణి. దానితో తల ఎత్తి చూసిన ఆమెకి చేతిలో పళ్ళెం, ఆ పళ్ళెంలో చీర నగలు ఉండడం కనిపించడంతో ఆశ్చర్యంతో ఆమె నొసలు ముడిపడ్డాయి. ఏంటి అని ఆమె అడగడంతో, సార్ మిమ్మల్ని ఒక 15 నిమిషాల్లో ఈ చీర నగలు పెట్టుకుని రెడీ అయ్యి కిందకి రమ్మన్నారమ్మా అంటూ అవి అక్కడే ఉన్న టేబుల్పై పెడుతూ చెప్పింది వాణి. ఎందుకు అడిగింది మానసి. తెలియదమ్మా, కానీ త్వరగా రమ్మన్నారు, లేట్ అయితే సారే పైకి వస్తాను అని చెప్పామన్నారమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది వాణి. దానితో అసహనంగా ఫీల్ అవుతూ, ఆయన గారు చెప్తే నేను ఇవన్నీ పెట్టుకుని కట్టుకుని కిందకి వెళ్ళాలా? నేను వెళ్ళను,
ఏం చేస్తారో నేను చూస్తాను అని మొండిగా అక్కడే కూర్చుంది ఆమె. 15 నిమిషాలకి కాస్త 30 నిమిషాలయ్యింది. అయినా కూడా ఆమె కిందకి రాకపోవడంతో పైకి వెళుతూ ఉన్నాడు అతను. అది చూసి భయం భయంగా ఏం జరుగుతుందా ఏంటా అన్నట్లు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని అటువైపే చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న పనివాళ్ళంతా. మహేందర్ ఎంత మంచివాడో, కోపం వస్తే అంత చెడ్డవాడు అన్న విషయం అక్కడ ఉన్న అందరికీ తెలుసు. అతని ప్రేమైనా, బాధైనా, కోపమైనా ఎదుటి మనిషి భరించరానంతగా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు చంపి అవతల పారేయడమే తప్ప మరొక అవకాశం ఇచ్చి పెంచి పోషించడం అతనికి తెలియని పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే తను నడుచుకుంటూ సమాజంలో ఉన్న కొన్ని చీడ పురుగులకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. బహుశా అది నచ్చిన వాళ్ళందరూ ఇతనికి మాఫియా డాన్ అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అతని గదిలోకి వచ్చేసరికి ఆలోచిస్తూ కనిపించింది ఆమె. ఎదురుగా పెట్టిన చీర, నగలు ఇంకా అక్కడే ఉన్నాయి. వాటి వైపు ఒకసారి అసహనంగా చూసి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? తన సీరియస్ వాయిస్తో అడిగాడు అతను. ఎందుకు రెడీ అవ్వాలి? అడిగింది ఆమె. అయ్యి కిందకి వస్తే నీకే తెలుస్తుంది కదా అన్నాడు అతను. అవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలన్న ఆశ లేదు చెప్పింది ఆమె. నాకు ఇలా ఎదురు చెప్పేవాళ్ళు అంటే అస్సలు నచ్చదు. అసలు నాకున్న టెంపర్మెంట్కి ఇలా నా ముందు నిలబడి ఎవరైనా ఒకరు ఎదురు చెప్పారు అంటే ఈ పాటికి వాళ్ళ ప్రాణం తీసేసేవాడిని. కానీ నీ విషయంలో అలా చేయడం లేదు అంటే అర్థం చేసుకో ఎంత ఓపికగా ఉన్నానో అని. మరో 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. రెడీ అయ్యి కిందకి రాలేదు అంటే నేనే పైకి వచ్చి నీకు ఆ చీర కట్టి కిందకి తీసుకువెళ్ళవలసి వస్తుంది. ఒంటి మీద ఉన్న డ్రెస్ విప్పి నిన్ను సొంతం చేసుకున్న నాకు ఈ చీర కట్టడం ఒక లెక్క కాదు. నువ్వు నన్ను ఆపనూ లేవు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను. దానితో అదిరిపడింది ఆమె. నిజంగానే అతను అన్నంత పని ఎక్కడ చేస్తాడో అన్న భయంతో క్షణం కూడా ఆలోచించలేదు. అక్కడ ఉన్న చీర తీసుకుని గబా గబా తన ఒంటికి చుట్టుకొని ఆ నగలు పెట్టుకుని భయం భయంగానే కిందకి వెళ్ళింది. ఆమె రావడం చూసి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న అతను లేచి నిలబడ్డాడు. ఆమె చెయ్యి పట్టుకుని ఆ కిందనే ఉన్న పూజ గదిలోకి ఆమెని తీసుకువెళ్ళాడు. అక్కడ అందరి దేవతల ఫోటోలు ఉన్నాయి. అలానే ఒక పక్కగా చాలా పెద్దగా ఫ్రేమ్ చేసిన అతని తల్లి ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అప్పటికే ఆ ఫోటో ముందు ఉన్న టేబుల్పై పెట్టిన రోజ్ పెడల్స్ మధ్యలో ఉన్న తాళిబొట్టు తీసుకుని ఆమె మెడలో కడుతూ ఉన్నాడు అతను. దాంతో షాక్ అయి అతని వైపు అలా చూస్తూ ఉన్న ఆమె అతన్ని ఆపాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. ఆ తాళి కట్టడం పూర్తి అయ్యాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదే నా సమాధానం. ఇలా చేస్తే నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసినట్లు అవుతుంది అని నేను అనుకోను. కానీ ఎక్కడో ఏదో మూల ఒక చిన్న మనసుకి ప్రశాంతత అయితే లభిస్తుంది అని ఇలా చేశాను. నువ్వు నా భార్యగా ఇక్కడ ఈ ఇంట్లో చాలా స్వతంత్రంగా ఉండవచ్చు. నీ తుది శ్వాస వరకు నీకు నేను తోడుగా ఉంటాను. ఇక నుంచి నీ బాధ్యతలు అన్నీ నావి. ఒక మాఫియా డాన్గా ఎదుటి వాళ్ళని శాసించడమే తప్ప ఎవరి ఆజ్ఞలు పాటించడం తెలియని ఈ మహేందర్ మొట్టమొదటిసారి నీకు తల వంచుతున్నాడు. నువ్వు ఏం చెప్పినా చేస్తాను, క్షణం కూడా ఆలోచించను అంటూ చెప్పాడు అతను. ఆ మాటలు విన్న ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతనికి తెలియలేదు. తాళి కట్టాను అన్న బంధంతో నీ మీద హక్కునైతే ప్రదర్శించను. ఏదైనా సరే నీకు నచ్చితేనే జరుగుతుంది, నీకు నచ్చితేనే జరుగుతుంది. గడప దాటి బయటికి అడుగు పెడుతున్న ఆమె వైపు చూస్తూ చెప్పాడు అతను. ఆ మాట విని బలంగా ఊపిరి తీసుకుని అడుగు బయటకు పెట్టిన ఆమెకి 2 దారులు కనిపించాయి. ఒకటి, తన అడుగు ఆ ఇంటి ఎంట్రన్స్ వైపు వేసి అటుగా బయటికి వెళ్ళిపోవడం, లేదా ఇటు స్టెప్స్ వైపు వేసి పైన ఉన్న తన గదికి వెళ్ళడం. ఒక 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఆమె అడుగు అప్రయత్నంగానే స్టెప్స్ వైపు పడ్డాయి. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు మహేందర్. ఆ తర్వాత తమకి పెళ్లి అయితే జరిగింది, కానీ భార్యాభర్తల్లా వాళ్ళు ఎప్పుడూ లేరు. ఏదో బ్రేక్ఫాస్ట్ టైంలో కలిసి టిఫిన్ చేయడమే. ఆ తర్వాత మళ్ళీ రోజులో వాళ్ళు కలవడం అన్నది జరగదు. మహేందర్ చాలా లేటుగా ఇంటికి రావడంతో ఆ టైంకి ఆమె నిద్రపోతూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఒంటి నిండా దెబ్బలతో నెత్తురు ఒడుతూ ఇంటికి చేరుకున్నాడు మహేందర్. అది చూసి నో అంటూ గట్టిగా అరిచింది ఆమె. చుట్టూ చిమ్మ చీకటి, ఏమీ కనిపించడం లేదు.
కంగారుగా తన చేతిని పక్కకి జరిపి అక్కడే ఉన్న బెడ్ లైట్ ఆన్ చేసింది. ఒక్కసారిగా వెలుతురు పరుచుకున్న ఆ గదిని చూసి తను కన్నది కల అని అర్థం చేసుకుని కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది. కానీ ఆమె మనసు ప్రశాంతంగా అయితే లేదు. తను వచ్చి ఉంటాడా అని అనుకుంటూ టైం చూసిన ఆమెకి నైట్ 2 అవుతూ కనిపించింది. వచ్చే ఉంటాడు. ఈ పడు ఈ పాటికి పడుకొని ఉండి ఉంటాడులే అని అనుకుంటూ మళ్ళీ పడుకోవాలని ప్రయత్నించింది. కానీ నిద్ర రావడం లేదు. అతనికి ఏదైనా అయ్యిందేమో అన్న ఆలోచన ఆమెని కుదురంగా ఉండనివ్వడం లేదు. దానితో మెల్లిగా బెడ్ దిగి ఆ గది దాటి బయటికి వెళ్ళి పక్క గది డోర్ తీయాలా వద్దా అని 2 నిమిషాలు ఆలోచించింది. ఎంత ఆలోచించినా సరే అతన్ని చూడకుండా మనసు కుదురంగా ఉండదు అని అర్థమైపోయింది. ఇంకా ధైర్యం చేసి ఆ గది డోర్ తీసిన ఆమెకి ఆ గది కూడా చీకటిగా అనిపించింది. లైట్ వేద్దామా? వేస్తే లెగుస్తాడేమో అని ఆలోచించుకుంటూ ఆమె ఉండగానే ఒక్కసారిగా గదిలో లైట్స్ వెలిగాయి. దాంతో అదిరిపడి అతని వైపు చూసిన ఆమెకి గన్ తన వైపు గురిపెట్టి షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న అతను కనిపించడంతో అదిరిపడింది. బాబోయ్! నేనే తొందరపడి కాల్ చేయవద్దు, పైకి పోతాను అంటూ గట్టిగా అరిచింది ఆమె. అప్పటికే అక్కడ ఉన్నది ఆమె అని గ్రహించిన అతను షూట్ చేయకుండా ఆమె వైపు అలా చూస్తూ ఉండగా ఆమె అంత కంగారు పడడంతో పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు చూడడానికి చాలా బాగున్నా కూడా తనని చూసి అతను నవ్వుతూ ఉండడంతో మూతి బిగించింది ఆమె. అంత నవ్వవలసిన అవసరం ఏమీ లేదు. గన్ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. భయపడకుండా ఉండడానికి నేనేమైనా మీలా మాఫియా డానునా ఏంటి అంటూ అడిగింది బొంగమూతి పెట్టుకుని ఆమె. కాదులే, డాన్కి పెళ్ళానివి. కానీ ఏంటి ఈ టైంలో వచ్చావు? అది కూడా నా గదికి అంటూ అడిగాడు అతను. అవును, ఏ టైంలో నేనెందుకు వచ్చానో ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ బుర్రగొక్కుంటూ ఉంది ఆమె. అడిగేది నిన్నే, చెప్పు అన్నాడు అతను. అది గదిలో ఒంటరిగా పడుకోవాలి అంటే కొంచెం భయంగా అనిపించింది. అందుకే అని ఆమె చిన్నగా చెప్పడంతో, సరే వాణిని పిలుస్తాను. తను నీకు తోడుగా పడుకుంటుందిలే అన్నాడు అతను. తన తననెందుకు అనవసరంగా తననెందుకు నిద్ర లేపడం తడబాటుగా అంది ఆమె. ఆ మాటతో కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు చూసి, నువ్వే కదా భయంగా ఉంది అన్నావు అన్నాడు అతను. భయంగా ఉంది ఒంటరిగా పడుకోలేక కాదురా, నీకేమైనా అయిపోతుందేమో అన్న భయంతో. అర్థం చేసుకోరా బాబు అని మనసులో అనుకుని, నా భయం పోగొట్టుకోవడానికి పడుకునే ఉన్నా తనే రావాల్సిన అవసరం లేదు, మెలకుగా ఉన్నా మీరైనా రావచ్చు అంది ఎటో చూస్తూ ఆమె. ఆ మాటతో చిన్నగా నవ్వుకుని, సరే పద అన్నాడు అతను. అంటూ తన గదిలోకి వచ్చింది ఆమె. అక్కడ ఒక బెడ్ సోఫా ఉండడంతో, నేను సోఫాలో పడుకుంటాను అని అతను అనడంతో, సోఫాలోనా? వద్దు వద్దు అంటూ కంగారు పడింది ఆమె. ఆ కంగారు వెనుక ఉన్న ఆలోచన అర్థం అవడంతో చిన్నగా నవ్వుకున్నాడు అతను. ఏదో ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి జరగదు అని అతను అనడంతో, అయినా సరే వద్దు, రేపు మార్నింగ్ ఈ సోఫా నా రూమ్ నుంచి తీసి బయట పెట్టించేయండి అంది ఆమె. సరేలే అయితే కింద పడుకుంటాను అన్నాడు అతను. కిందెందుకు? బెడ్ పెద్దగానే ఉంది కదా, పైనే పడుకోండి. ఆ పక్కన మీరు పడుకోండి, ఈ పక్కన నేను పడుకుంటాను అంది ఆమె. బెడ్ పైన నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుమానంగా అడిగాడు అతను. ప్రాబ్లమా? ప్రాబ్లం అవడానికి ఇంకా నా దగ్గర ఏం మిగిలింది నా బొందా? మొత్తం అంతా లాగేసుకున్నావు కదా అని చిన్నగా తిట్టుకుని, ప్రాబ్లం ఏమీ అవ్వదు, పర్వాలేదు పడుకోండి అంది ఆమె. దానితో సరే అని బెడ్పై సెటిల్ అయ్యాడు అతను. మరొక పక్కన పడుకుంది ఆమె. ఇద్దరు ఆలోచనలతో చాలాసేపు గడిపేశారు. మెల్లిగా కళ్ళు మూతలు పడుతూ ఉండగా అతని దగ్గరికి చేరి అతని గుండెలపై తలవాల్చి కాలు వేసి చెయ్యి కూడా వేసి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది ఆమె. అతను ఏం చేస్తాడా అన్న భయం ఆమె మనసులో కదులుతూ ఉంటే గుండె దడదడలాడిపోతుంది. కళ్ళు మూసుకుని పడుకున్నట్లు ఎంత నటిస్తున్నా కూడా వణుకుతున్న ఆమె శరీరం చూసి ఆమె పడుకోలేదు అని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకొని ఆమె నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి ఆమె భుజం మీద తన చేతితో చిన్నగా జోకొడుతూ ఉన్నాడు అతను. దాంతో ప్రశాంతంగా నిద్రపోయింది ఆమె. ఆ తర్వాత రోజు ఇద్దరి మనసులు కూడా ఏదో తెలియని ప్రశాంతతతో నిండిపోయాయి. ఫ్రెష్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ ముందు కూర్చున్న అతన్ని చూసి చిన్న చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్పింది ఆమె. అదే చిరునవ్వు ఆమెకి బదిలిచ్చాడు అతను. టిఫిన్ వడ్డించడానికి వచ్చింది వాణి.
నువ్వు వెళ్ళి వేరే పనేమైనా ఉంటే చూసుకో, నేను వడ్డిస్తానులే అని చెప్పి మహేందర్కి టిఫిన్ వడ్డించి తను కూడా వడ్డించుకుని అతను పక్కనే కూర్చుని తింటూ అతనితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. చిన్న పిల్లల ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉన్న ఆమె వైపు నవ్వుకుంటూ చూస్తూ టిఫిన్ కంప్లీట్ చేసి ఓకే బాయ్ అంటూ బయటికి వెళుతూ ఉన్నాడు అతను. అది చూసి మహేందర్ అంటూ పిలిచింది ఆమె. ఆ పిలుపుతో అక్కడ ఉన్న వారందరూ అదిరిపడ్డారు. మొట్టమొదటిసారి అతన్ని ఒకరు పేరు పెట్టి పిలవడం. ఎప్పుడూ సార్ అనో లేదా బాస్ అనో అక్కడ ఉన్న వారందరూ పిలుస్తారు తప్ప ఇలా పేరు పెట్టి ఎవరూ పిలవరు. బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే అన్నా అంటారు. దానితో వారందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే మహేందర్ ఏం చెప్తాడా అని తాము చేస్తున్న పనులను సైతం మానేసి అటువైపే ఆతృతగా చూస్తూ ఉన్నారు వారందరూ. వారందరి వైపు ఒక చూపు చూసి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు అతను. త్వరగా వచ్చేస్తారు కదా, కలిసి డిన్నర్ చేద్దాం, ఈరోజు వంట కూడా నేనే చేస్తాను అంటూ చెప్పింది ఆమె. సరే అన్నట్లు తల ఊపి వెళ్ళడానికి సిద్ధమైన అతన్ని చిన్న చిరునవ్వుతో చూస్తూ జాగ్రత్త అంటూ సాగనంపింది ఆమె. అది చూసి ప్రశాంతంగా నవ్వుకున్నాడు అతను. అలా కొన్ని రోజులు ముందుకు గడిచిపోయేసరికి ఇద్దరు ఒకరికి ఒకరు బాగా దగ్గరైపోయారు. తమ మధ్య ఉన్న బంధాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. ప్రేమ అంటూ నాటకమాడి తన మనసుని నమ్మేలా చేసి ఆస్తి మీద కన్నేసి తన మీద అధికారం చెలాయించాలి అని చూసిన అతనికన్నా పరిస్థితుల కారణంగా జరిగిన ఒక తప్పుకి బాధ్యత తీసుకుని బరువుగా కాకుండా జీవితంగా ఫీల్ అవుతూ నాతో పాటు నా వాళ్ళని కూడా అంగీకరించే తన వాళ్ళలా చూసుకుంటున్న ఇతను చాలా మంచివాడు అన్న ఫీలింగ్ ఆమె మనసులో కలిగింది. ఆ ఫీలింగ్ కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. ఆ రోజు రాత్రి అలసిపోయి నిద్రపోతున్న అతని మొహాన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. మోచేతి మీద తలపెట్టుకుని అలా చూస్తూ బాగా క్యూట్గా ముద్దు వస్తున్నట్లు అనిపించడంతో తన మూతిని సున్నాలా చుట్టి అతని దగ్గరికి వెళుతూ ఉంది ఆమె. అప్పుడే సడన్గా కళ్ళు తెరిచాడు అతను. దానితో అదిరిపడిన ఆమె వెనక్కి వెళ్ళబోతూ ఉండగా ఆమె తల వెనక చెయ్యి వేసి ఆమెని తన మీదకి లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులని బంధించాడు అతను. ముందు కంగారు పడినా కూడా ఆ తర్వాత జరిగింది అర్థమై చిన్నగా సిగ్గుపడుతూ అతనికి సహకరిస్తూ ఆ ముద్దులోని వేడిని మరింత పెంచేసింది ఆమె. అలా ముద్దు పెట్టుకుంటూనే తన శరీరాన్ని తాకుతూ ఉన్న అతని చేతులని తన చేతులతో ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ చేతులు ఆగడం ఆమెకి కూడా ఇష్టం లేదు. ఊపిరి భారం అవుతూ ఉండగా ఆమెను వదిలేశాడు అతను. దాంతో బెడ్పై వెనక్కి పడి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఒక 2 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత తన ఎద అందాలని దాస్తూ ఉన్న పవిటని తీసి పక్కన పాడేసి అతని షర్ట్ పట్టుకుని అతని తన మీదకి లాక్కుంది ఆమె. ఇది వరకు బలవంతంగా జరిగిన కలయికని ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఆమె ఆహ్వానిస్తూ ఉండగా మరొక్కసారి ఆమె నగ్న సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించడానికి సిద్ధమయ్యాడు అతను. ఇద్దరూ తమకంలో మునిగిపోతూ ఒకరిలో ఒకరు కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న వేళ అతని వైపు చూస్తూ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో గర్ల్స్ అంటూ అడిగింది ఆమె. ఆమెపై ఉండి తన పని తను చేసుకుంటూ లేకుండా ఎలా ఉంటారు, ఉన్నారు అన్నాడు అతను. ఆ మాటతో ఆమె మొహం ఒక్కసారిగా బాధగా మారింది. ఏదో తెలియని బాధ మనసంతా చేరిపోవడంతో అప్పటి వరకు అతని శరీరంపై ఇష్టంగా కదిలిన ఆమె చేతులు ఒక్కసారిగా వెనక్కి వచ్చేశాయి. అది చూసి చిన్నగా నవ్వుకుని తన పని పూర్తి అయిపోవడంతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఉన్నారు, కానీ అది ఇదివరకు, ఇప్పుడు కాదు, ఇక మీదట ఉండరు. నాకు నువ్వు చాలు, ఇంకా ఎవరు వద్దు. నీతో కలిసిన ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను ఎవ్వరితోటి కలవలేదు, ఇకపై కలిసేది కూడా లేదు. నేను కలవడం అంటూ జరిగితే అది నీతో మాత్రమే అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో ఆమె మొహం చిరునవ్వుతో వికసించింది. పాస్ట్లో ఎవరున్నా ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రం తనే అతనికి అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అతని భార్యగా లైఫ్ లాంగ్ బ్రతకాలి అని కోరుకుంటూ అతన్ని మరొక్కసారి తన మీదకి లాక్కుంది ఆమె. ఇలా మొదలైన వారి జీవిత పయనం సంతోషంగా కొనసాగాలని కోరుకుంటూ ఇంకా ఈ కథకి సమాప్తం. మీ లహరి రాజశేఖర్. మరొక కథలో కలుసుకుందాం.